యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దేవుని మహాదయ కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక చాలా గొప్పదని ప్రతి విషయంలో నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే ప్రతి విషయంలో మనం దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి, స్తుతించాలి. ఎందుకంటే మనకు తెలియదు, ఆయన తలంపులు చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవుని మనస్సును ఎరిగిన వాడేవాడు? హూ కెన్ నో ఆర్ మెజర్ హిస్ థాట్స్. దేవుని యందు భయభక్తులు వారి పట్ల ఆయన ఉన్నతమైన తలంపులు కలిగి ఉంటాడని యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఎంతో ఉన్నతంగా దేవుడు మరి ఆలోచన కలిగి ఉన్నాడని నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే నిరంతర ప్రార్థన ఒకవైపు ఆగకుండా సాగిపోతుంది. జూమ్లో 24/7 ఎంతోమంది దాంట్లో పాల్గొంటున్నారు. అంటే ఇది దేవుని ప్రణాళిక. ఎన్ని శ్రమలు ఉంటే అంత విస్తరణ ఉంటుంది. ఐగుప్తీయులు, ఇశ్రాయేలు ప్రజలను వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలినారంట. దేవునికి స్తోత్రం. మనం కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాము, కానీ దీంట్లో విస్తరణ ఉంది. ప్రతి శ్రమలో విస్తరణ ఉంటుంది, మల్టిప్లికేషన్. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద రీజన్ దేవుడు కొన్నిసార్లు గూడు చెదరగొట్టి నూతన స్థలానికి వెళ్ళి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఇంకా గొప్పగా విస్తరింపజేయబోస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాను. దేవుని స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు మరి సిలువ గురించి ఒక ఇంట్రడక్షన్. ఎందుకంటే ఎందుకు ఈ సిలువ ధ్యానాలు, ఎందుకు ఈ ఉపవాసాలు, ఎందుకు ఇలా ఉదయం లేవాలి, వీటన్నిటికీ కారణాలు ఉంది. ఇది నాకు దేవుడు 3 శతాబ్దాల నుండి చేస్తున్నాను. చాలా సంతోషం ఏంటంటే చాలా సంఘాలు ప్రేరేపితులై మరి వాళ్ళు కూడా ఈ సంవత్సరము చాలా సంఘాలు 40 రోజుల ఉపవాస దినాలు పెట్టి సిలువ ధ్యానిస్తున్నారు. చప్పట్లు గట్టిగా కొడదాం. అంటే యాక్చువల్లీ మై డిజైర్ వాజ్ దట్ టు స్ప్రెడ్ ద ఫైర్. సిలువ తప్ప మరి నాకు దేని యందు అతిశయం లేదని పౌలు భక్తుడు అంటున్నాడు. అది ఎట్టి అతిశయమైనా అది నాకు దూరం అవునుగాక అంటున్నాడు కదా. క్రాస్ అవర్ హోప్ అనే అంశం మీద కొన్ని మాటలు మీకు తెలియజేయాలనుకున్నాను. క్రీస్తే మన నిరీక్షణ, క్రీస్తే మన విశ్వాసం, క్రీస్తే మన గురి. మరి క్రీస్తు అనుచరులం మనం. క్రీస్తును మన హృదయంలో మరి అంగీకరించిన వారం, రక్షణ పొందిన వారం, యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన వారం. మరి క్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నారు. సిద్ధపడిన సంఘంలా మనము మరి ఎదురు చూస్తున్నాం. ప్రియుడైన ప్రభు ఎప్పుడు వస్తాడో, మనల్ని ఎప్పుడు తీసుకొని వెళ్తాడో. కానీ యేసు ప్రభు చూపిన గొప్ప త్యాగాన్ని, గొప్ప ప్రేమను
మరి ధ్యానించడం, అనేక రీతుల్లో మనం ఆశీర్వదించబడడం, ఇదే సిలువ ధ్యానాల్లో జరిగేది. అయితే క్రాస్ ఈజ్ అవర్ హోప్, క్రాస్ ఈజ్ అవర్ ఫెయిత్, క్రాస్ ఈజ్ అవర్ లవ్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి చాలా గొప్పదని 1 కొరింథీ 13 చివరి వచనంలో ఉంటుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా సిలువ ధ్యానాల్లో మీరు చాలా ఎక్కువగా ధ్యానిస్తారు. ఈ 3 మీకు స్వాస్థ్యంగా పొందుకుంటారు. విశ్వాసము, క్రీస్తునందలి విశ్వాసం, క్రీస్తునందలి నిరీక్షణ, క్రీస్తుకు మన పట్ల ఉన్న గొప్ప ప్రేమ, త్యాగం, ఇవన్నీ మీకు విపులంగా అర్థం చేస్తారు. అయితే 1 కొరింథీ 1:18 ఒక మాట మనం ఎప్పుడు ధ్యానిస్తూనే ఉంటాం. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి అది వెరితనం, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. అంటే ఈ 40 రోజు ధ్యానించడం వలన నీ శక్తి ఎక్కువవుతుందా, తక్కువవుతుందా? ఎక్కువవుతుంది. ఎందుకంటే సిలువను గూర్చి వింటున్న కొలది నీకు శక్తి, భక్తి పెరిగిపోతూ ఉంటుంది. ప్రభు పట్ల ప్రేమ, అనురాగం పెరిగిపోతుంది. ఎంత గొప్ప త్యాగము సిలువలో ప్రభు చూపినాడో అది నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో ఎన్నెన్నో సవాళ్ళు లేని జీవితం లేదండి. ఇప్పుడు ఇంతమంది మీరు ఇక్కడ కూర్చున్నారు, ఎంతోమంది వింటున్నారు వివిధ మాధ్యమాల గుండా. మీరు అడిగి చూస్తే ప్రతి వ్యక్తికి జీవితంలో అనేకమైన సవాళ్ళు ఉంటాయి. నో వన్ ఈజ్ వితౌట్ ప్రాబ్లం. మీరు అనుకుంటున్నారా ఏ ప్రాబ్లం లేకుండా నేను ఇక్కడ వచ్చి కూర్చున్నానని? నాకు శారీరకంగా ఉంది సవాళ్ళు, నాకు అన్ని విధాల ఆటుపోట్లు ఉన్నాయి. అయినా కానీ అవన్నీ నేను లెక్క పెట్టకుండా గురి వద్దకే నేనేం చేస్తున్నాను, పరిగెత్తుతున్నాను. దేవుని స్తోత్రం. క్రైస్తవులు గురి లేని వారు కారు. క్రైస్తవులకు ఒక గురి ఉన్నదన్నమాట. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12 మొదటి 3 వచనాలు మీరు చూస్తే, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఈ పందరంగంలో నువ్వు ఎలాగ పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. కొన్ని వాక్య భాగాలు కంఠపాఠంగా నేర్చుకోవాలి విశ్వాసం. హెబ్రీ పత్రిక 12 మొదటి 3 వచనాలు నేను చదువుతాను. పౌలు సెలవిస్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. మంచి వాక్య భాగము, శ్రేష్టమైన వాక్య భాగము. ఇది మీరు ఎప్పుడూ ధ్యానించాలి. ఇక్కడ చూసినప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి, ఎన్నెన్నో సవాళ్ళు. ఆరోగ్యం సరిగా ఉండదు, ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది, భయం ఉంటుంది, శత్రుభీతి ఉంటుంది, ఆఫీసులో సమస్యలు, ఇంటికి వస్తే ఇంటిలో సమస్యలు, వీధిలో సమస్యలు, ఇన్ని సమస్యలతో మనిషి సతమతం అయిపోతున్నాడు. ఎక్కడుంది జవాబు? క్రీస్తే జవాబు. దేవునికి స్తోత్రం. సిలువే మన గురి అయి ఉండాలి. సిలువను సంవత్సరానికి 40 రోజులు ధ్యానించడం కాదు, సిలువను నీవు ప్రతిదినం ధ్యానించాలి. నేను పని చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దట్ ఈజ్ మై పవర్. అదే నాకు శక్తిని ఇస్తుంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న దేవుని బిడ్డలకు అది దేవుని శక్తి. సిలువను ధ్యానించాలి నువ్వు. యేసు ప్రభు యొక్క త్యాగము, యేసు ప్రభు యొక్క బలియాగము, యేసు ప్రభు యొక్క విధేయత, మరణం పొందినంత వరకు ఆయన తండ్రికి ఏమైనాడు? విధేయుడైనాడు. తన ప్రాణం అర్పించినాడంట. తండ్రితో కూర్చునే ఆ భాగ్యము వదిలిపెట్టినాడంట. దివి నుండి భువికి దిగి వచ్చినాడట. మానవతారిగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. దాసుని రూపము ధరించినాడంట. తనకున్న మహిమలన్నీ కూడా వదులుకున్నాడు. ఎందుకంటే
సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వడానికి యేసుప్రభు లోకానికి వచ్చినాడు. ఒకవేళ యేసుప్రభు రాలేదు, సిలువలో బలి కాలేదంటే ఇక్కడ కూర్చోలేము మనం ఎవరం. మనము యేసుప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమై ఉన్నాము. దేవుని స్తోత్రం. వీఆర్ కాల్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఇంత గొప్ప కార్యాలన్నీ విశ్వాసి ఎప్పుడూ ధ్యానించాలి, స్మరించాలి, మరి నేర్చుకోవాలి. క్రాస్ అన్నప్పుడు ఏంటి అంటే సింబల్ ఆఫ్ హోప్ అని ఒక భక్తుడు అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ హోప్, నిరీక్షణకు గుర్తు. అవును, పాపికి మరి నిరీక్షణ ఉంది. యేసుప్రభు సొంత రక్షకునిగా అంగీకరిస్తే, పశ్చాత్తాపమైన హృదయంతో వేడుకుంటే ఆ పాపి పరిశుద్ధుడవుతాడనే నిరీక్షణ శిలువ ద్వారా కలుగుతుంది. దేవుని స్తోత్రం. పాపి యేసుప్రభువును అంగీకరించిన తర్వాత నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడనే విశ్వాసం ఉన్నది. మరి ఈ శిలువ ద్వారా ఆ పాపి ప్రభు యొక్క అనంతమైన ప్రేమను అనుభవిస్తున్నాడు. అందుకే నేను విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అంటే ఎన్ని సవాళ్ళు ఉన్నా మన నిరీక్షణ క్రీస్తు శిలువలో ఉందని మనము గమనిస్తున్నాం. అంటే యేసు ప్రభు మన కొరకు ఆయన శిలువలో త్యాగం చేసినాడు, తన ప్రాణాన్ని బలి ఇచ్చినాడు, తన ప్రాణాన్ని. అంటే సర్వలోక పాప పరిహారార్థం యేసు రక్తము ఆవశ్యకం. పాప క్షమాపణ నిమిత్తము రక్త ప్రోక్షణ అవసరం అంట. రక్త ప్రోక్షణ లేనిది పాపానికి క్షమాపణ లేదు. ఆ ఖరీదు యేసు ప్రభు సిలువలో చెల్లించినాడని మనకు తెలుసు. తర్వాత యేసు ప్రభు సిలువ ధ్యానం చేయటం వల్ల మనకేం లభిస్తుంది అంటే, మనము మరి ఒకసారి మరి యేసు ప్రేమను ఈ 40 రోజులు కూడా సిలువను ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు పట్ల నీకున్న ప్రేమ మండుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఎ రెన్యూవల్ ఆఫ్ యువర్ లవ్ టువర్డ్స్ జీసస్. ఎవరిదైనా త్యాగం మనం ధ్యానిస్తున్నప్పుడు, మన తల్లి తండ్రి ఎంత త్యాగం చేసినారు మన కొరకని మనం ధ్యానిస్తూ ఉంటే మనకు నిజంగా తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది. అబ్బా, ఇంత కష్టపడి నన్ను పెంచినారా అలాగే అంటాం కదా. కానీ ఇంత ప్రయాసపడి సిలువలో ఆ పడు బాధలు భరిస్తూ తన శరీరం అంతా రక్తసిద్ధమైపోయింది, ఆయన వీపు దున్నబడింది, తలకు ముళ్ళ కిరీటము, చేతులకు బలమైన మేకులతో కొట్టినారు, కొరడా దెబ్బలు తిన్నాడు, శరీరం అంతా మరి రక్తమయమైపోయింది. ఇన్ని గాయాలు నా కొరకు పొందినావు ప్రభా. అవును, నా కొరకు రక్తం గార్చినావు, నన్ను కొన్నావు, నన్ను కన్న తండ్రివి, కొన్న తండ్రివి. దేవునికి స్తోత్రం. ఏమిచ్చి కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి విలువైన వారం అంటాడు, అంధకారము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని నడిపించినాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన నడిపించి తన గుణాతిశయములను ప్రచురము చేయుటకై మనల్ని రాజులుగా చేసినాడు, యాజకులుగా చేసినాడు. చూడండి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యం మనకు ఎలాగూ మనం గ్రహించగలుగుతున్నామంటే కేవలము సిలువ బలియాగం ద్వారానే మనము దేవుని కుటుంబంలోకి జన్మించినాము. దేవునికి స్తోత్రం. తన్నెందరు అంగీకరించిన వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. వీఆర్ నాట్ ఏ నోబడి, వీఆర్ డెఫినెట్లీ ఏ సంబడి. దేవునికి స్తోత్రం. మనకు అడ్రస్ పత్తా లేని వాళ్ళం కాం, మనం అటు ఇటు పరిగెత్తే వాళ్ళం కాం, మన గురి కలిగి మనం పరిగెత్తున్నాం. దేవునికి స్తోత్రం. గురి యొద్దకే పరిగెత్తుతున్నాం. పౌలైన భక్తుడు అంటున్నాడు, నేను గురి లేని వాని వల్ల ప్రయాసపడి వాడను కాను, నాకు ఒక గురి ఉన్నది. ఆయన మరి అంటున్నాడు, గాలిని కొట్టినట్టు కాదు నా ప్రయాసం, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత సిలువ మర్మములను ఎరిగిన నేనేం చేసుకుంటున్నాను? నలగొట్టుకుంటున్నాను. ఎందుకంటే నలుగుటలోనే ఉంది సిలువ మహిమ బయలుపరచబడుతుందని తెలుసు అతని. కాబట్టి మనకు శ్రమలైన భయం లేదు. చూడండి, మన కష్టాలు వచ్చినప్పుడు మనకు తెలుసు సిలువ శక్తి ద్వారా నువ్వు శ్రమల్లో ఆనందించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఈ యొక్క సేవ ఆరంభించిన దినాల్లో చాలా ప్రయాసపడినాను. ఏది మార్గం? ఐ వాంటెడ్ టు ఫైండ్ ఏ ఫార్ములా విచ్ సాల్వ్స్ ఆల్ మై ప్రాబ్లం. అటు బ్యాంకు, ఇటు ఇల్లు, ఇటు సేవ, ఇవన్నీ చేయడానికి ఎలాగూ మరి సాధ్యమవుతుంది. అప్పుడు నేను కనుక్కున్నాను ఒక ప్రిన్సిపల్, సిలువ శక్తి ద్వారానే సాధ్యమైంది. హల్లెలూయా. అది నాకు సాధ్యమైంది. కనుక్కున్నాను ఆ మర్మాన్ని. మరి దేవుని ప్రేమను నేను గుర్తు చేసుకున్న ప్రతిరోజు దేవుని ప్రేమను అనుభవించి
దేవుని ప్రేమ నా పట్ల సిలువలో చూపినాడు కదా, అదే నాకు శక్తినిచ్చిందనమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి నాకు శక్తి, నాకు బలము, నాకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, నాకు సామర్థ్యము, నాకు ప్రభు ఆత్మ నా మీద నిలవడం, ఇవన్నీ అనుభవించినాను. అందుకే సంవత్సరానికి 40 రోజులు కేటాయించి విశ్వాసులందరినీ సిలువ మార్గంలో నడిపిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువ తప్ప మరొక మార్గం లేదు. పౌలు భక్తుడు అంటాడు, సిలువ తప్ప నాకు వేరొక జ్ఞానం కూడా అవసరం లేదంటున్నాడు. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ విజ్డమ్ దట్ ఈస్ మోర్ దాన్ ద క్రాస్. ఆ మాట మీకు చూపెడతాను. 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 1 కొరింథియన్స్ 2. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను. నేను యేసు క్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. ఎంత అద్భుతమైన మాట అండి. నాకు ఇంకా ఐ డోంట్ వాంట్ టు నో ఎనీథింగ్ అదర్ దాన్ ద క్రాస్, అదర్ దాన్ ద జీసస్ హూ హంగ్ ఆన్ ద క్రాస్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ మ్యాన్ కైండ్. కాబట్టి ఇంతకంటే ఎక్కువగా నాకేం తెలియనవసరం లేదని పౌలు భక్తుడు అంటున్నాడు. అంటే మన విశ్వాసానికి, మన ప్రేమకు గురిగా నిలబడుతుంది, నిరీక్షణకు గురిగా ఉంది ఈ యొక్క సిలువ. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద క్రాస్. చూడండి, సిలువను గురిగా చేసుకున్నావంటే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం అది. హల్లెలూయా. దట్స్ అ ఫార్ములా దట్ విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే ఈ సిలువను మనము మన జీవితంలో కేంద్రంగా ఉంచుకోవాలి, కేంద్రంగా ఉండాలి. క్రాస్ షుడ్ బీ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది కేంద్రంగా ఉన్నప్పుడు నీవు అన్నిటికీ పరిష్కారము నీ జీవితంలో పొందుకుంటాం. అందుకే ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో నేను ఎటు చూస్తాను, విశ్వాసి ఎటు చూడాలి అంటే విశ్వాసి గురి కలిగి పరిగెత్తాలి, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే నేత్రాలు పెట్టాలని వాక్యంలో మరి 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చూస్తున్నాం. ఏమి భయపడే అవసరం లేదు. ఒక మంచి మాట, ఇంత గొప్ప సాక్షి సమూహం. పలకండి మాట. అంటే ఈ విశ్వాస జీవితంలో మనం పడే ప్రయాసాల్లో కానీ శ్రమల్లో కానీ మనం ఎప్పుడు భయపడకూడదు. హల్లెలూయా. మనం పిరికి వారిలాగా ఉండకూడదు. అయ్యో అయ్యో. నిన్న నేను మరి అక్కడ బైబిల్ సొసైటీలో వాక్యం ఇవ్వడానికి పోయినాను. ఫస్ట్ వాష్రూమ్ పోయినాను, అది లాక్ అయిపోయింది. నేను లోపల ఉన్నాను, సమయం అవుతుంది ప్రీచింగ్కు, కానీ ఐ డిడ్ నాట్ లూజ్ మై బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. సాధారణంగా ఈ సిలువ శక్తి లేకుంటే అబ్బో 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 ఎట్లా చేయాలి, నాకేం ఆందోళన లేకుండా నా ట్రైనప్ చేసుకున్నాను నా మైండ్. ఏం పర్వాలేదు, దేవుడు ఒక దూతను కూడా పంపించవచ్చు ఇక్కడ, వై నాట్ అనుకున్నాను. మళ్ళీ ట్రై చేసిన వాళ్ళు ఇంకా నా ఇది తలుపు పగలగొడతారేమో, నాకు అస్సలు ఓపెన్ అవుతలేదు. అది ఒక మాట ప్రార్థన యేసు నామములో చేసి ఇట్లా అనగానే టక్కున ఓపెన్ అయింది తెలుస్తుంది. అంటే అంటే చిన్న కార్యం మీకు చెప్తున్నాను చూడండి, ఎంత ఆందోళన చెందుతాం కదా మనం. చిన్న కార్యానికి గొప్ప పెద్దగా ఆందోళన చెందుతాం. అట్లా విశ్వాసి ఆందోళన చెందకూడదు. విశ్వాసి ఎప్పుడు కలవరపడకూడదు. నిమ్మలంగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి. మనల్ని చూస్తే ఇతరులకు శాంతి కలగాలి. దేవుని స్తోత్రం. మనం శాంతి దూతలం. మనం వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ పీస్. చూడండి, పరిశుద్ధాత్మక చిహ్నం ఏంటండి? ఏంటి తెలియదా మీకు? పావురం. పావురము అది మరి పరిశుద్ధాత్మకు చిహ్నం అన్నమాట. అంటే కాకిలాగా కావు కావు కావు. మరి కాకిని ఎందుకు పెట్టలేదు పరిశుద్ధాత్మక చిహ్నంగా? గద్దను ఎందుకు పెట్టలేదు? ఏంటి పెట్టినాడు దేవుడు? పావు. ఇట్స్ ఏ క్లీన్ బర్డ్ అంట. అపవిత్రతను ముట్టుకోదంట. అది ఎప్పుడు చెమ్మగిలిన కళ్ళతో ఉంటుందంట. దాని ఒక్క పక్షికి చేదనే కట్టు లేదు. ప్రతి పక్షికి మీరు కోడిని కొయ్యండి. మొట్టమొదట మన అమ్మలు ఎట్లా కోడి కూర అప్పుడు కోసేది కదా కోడి. నేను బాగా అబ్జర్వ్ చేసిన మా తల్లి ఇట్టకటక కోసేస్తే మొట్టమొదట చేదు తీసి పడేస్తుంది. ఎందుకు? ఆ చేదు ఉంటే ఏమవుతుంది? కూర అంతా చేదు. అంటే చేదు లేని పక్షి ఏదైనా ఉందా అంటే పావురం అన్నాడు. చేదే లేదు. దేవునికి స్తోత్రం. ఆ చేదు లేని పక్షి పావురం. పరిశుద్ధాత్మ పూర్ణులమై మనం విశ్వాసంతో పయనిస్తున్నాం అన్నమాట. గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉందంటున్నాడు. అంటే
పరిశుద్ధుల ఆత్మలు మనకు సహాయం చేస్తుందని అర్థం. నేను గమనించినాను ఇది. ద స్పిరిట్స్ ఆఫ్ ద క్లీన్ స్పిరిట్స్ ఆఫ్ ద హోలీ పీపుల్ విల్ ఆల్వేస్ బి రౌండ్ ద బిలీవర్. సహాయం చేస్తున్నారు. చూడండి, మనకు ఆలోచనలు వస్తుంది, భయపడక ధైర్యంగా ఉండమంటుంది, వాక్యం గుర్తొచ్చేస్తుంది, వాగ్దానాలు గుర్తొచ్చేస్తుంది. అగైన్ వి గేర్ అప్ ఫర్ ఎనీ ప్రాబ్లం. ఇదంతా జరిగేది మరి దేవుని యొక్క మహా సన్నిధి ద్వారా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహం ఎలా ఉందంట, మేఘము వలె మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారము, ప్రతి సులువుగా చిక్కులబెట్టు, ప్రతి పాపమును మనం ఏం చేయాలి, విడిచిపెట్టాం. మనం విడిచిపెట్టాం, అదే వచ్చింది మన సమస్య. ఉన్న లగేజ్ అంతా తగిలించుకుంటాం మనం. పరిగెత్తేవాడు ఎప్పుడు కూడా వెరీ స్కాంటీ డ్రెస్సింగ్ ఉంటుంది. ఆయన ఈ లగేజ్లతో దొరుకుతాడా పరిగెత్తేవాడు? ఎన్నో వదిలిపెట్టేస్తున్నాం. వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెత్తాం. హిజ్ డ్రెస్ ఈస్ వెరీ స్కాంట్. హీ డస్ నాట్ క్యారీ ఎనీ లగేజ్. రైల్వే స్టేషన్లో రాసి పెడతారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. మనం చదువుతాం కానీ అది నిజంగా తీసుకోవాలి దాని అర్థం. నీకు ఎంత లగేజ్ తక్కువ ఉంటే ఈ లోకంలో అంత సేఫ్ జర్నీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంత కంఫర్టబుల్ జర్నీ ఉంటుంది. గ్యాదర్ మోర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ హార్ట్ దెన్ ఆల్ ద సామాన్లు, సరుకులు. ఒక్కదాంతో తృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అసలు పెట్టుకోవడానికి స్థలం కూడా ఉండదు. ముఖ్యంగా స్త్రీలతో కొంటూనే ఉంటారు చీరలు. అయ్యో ఎన్ని చీరలు కడతారమ్మా మీరు, వందలు వందలు. మళ్ళా చీరల కొరకు మళ్ళీ అల్మారాలు వెతుకుతారు, కొనాలా. ఎందుకంటే చీరలు పెడతానికి అల్మారాలు కావాలి. మళ్ళీ ఇల్లు చిన్నగా ఉందని పెద్ద ఇల్లు వెతుకుతూ ఉంటారు. చూడండి ఎంత బుద్ధి లేనితనం ఇది. ఉన్నదాంతో తృప్తి ఉంటే ఏ కంటెంటెడ్ హార్ట్ ఈజ్ ఎ కంటిన్యూయల్ ఫీస్ట్ అంట. దేవునికి స్తోత్రం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. నువ్వెంత సునాయాసంగా ఉండాలి ఈ లోకంలో. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. చాలా కాంప్లికేషన్స్ అనమాట, అనవసరమైన వ్యర్థమైనవన్నీ. రోజు ఉదయం లేచి నేను ప్రార్థన చేస్తాను, దేవా నాలో ఉన్న వ్యర్థమైనవన్నీ నీవు దహించు, అగ్నివి కాలిపోను కాక అని ప్రార్థన చేస్తాను. నాకు వద్దు వ్యర్థమైనవన్నీ. ఎంత లగేజ్ పెట్టి అడుగు పెట్టగా ఉండి ఎందుకు చేయాలి, నాకు వద్దు. ఐ వాంట్ టు బి వెరీ వెరీ సింపుల్ ఇన్ మై లైఫ్. ద బెస్ట్ థింగ్ ఐ వాంట్ టు హ్యావ్ ఈజ్ మోర్ ఆఫ్ జీసస్ ఇన్ మై హార్ట్. దేవునికి స్తోత్రం. నేను యేసు సన్నిధితో నింపబడాలి. ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. హల్లెలూయా. అందుకే సులువుగా చిక్కులు పెట్టు, పాపాన్ని వదిలిపెట్టు, ప్రతి భారాన్ని వదిలిపెట్టు. ఎందుకు ఇంత భారం నీకు? అనవసరమైందన్నమాట. మేకింగ్ లైఫ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. అలా చేయకూడదు. అందుకే సిలువ ధ్యానాలు. ఎందుకంటే నీకు సిలువ జ్ఞానము, నీకు ఇది శక్తి. రక్షింపబడుచున్నావు నీకు అది దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఏవి వదిలిపెట్టాలి, ఏవి పట్టుకోవాలి, ఏవి తృణీకరించాలి, ఏవి సంపాదించుకోవాలి. అందుకే ఈ సిలువ జ్ఞానం. తప్పకుండా మీరు సిలువ ధ్యానాలు 40 రోజులు అటెండ్ కండి. ఉదయం వెళ్ళివ్వండి. అందుకే ఉదయకాలం పెడుతున్నాము. చాలా ఆశ ఉన్న వాళ్ళు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. కాబట్టి ముందుకే వేగరంగా వచ్చి దేవుని సన్నిధికి రండి. మీరు ఇతర వర్గాల వారిని చూడండి, వాళ్ళు ఎక్కడ పోతున్నారో తెలియదు. అడవులో పోతారు, అరణ్యాలు పోతారు, ముడుపు కడతారు, ఇవి కట్టుకుంటారు, తల మీద భారం పెట్టుకుంటారు, ప్రయాణం చేస్తారు. ఎక్కడున్నది రక్షణ, ఎక్కడున్నది వెలుతురు, ఇక్కడున్నది సిలువ ధ్యానాల్లో. దేవునికి స్తోత్రం. యు కమ్ టు ద మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్. ఏమి మిమ్మల్ని అడగడం లేదు, అది దండి, ఇది దండి, అది కావాలి, ఇది కావాలి. మీ మీద భారం ఏది పెట్టడం లేదు. బట్ ఫీల్ లైట్ ఇన్ యువర్ స్పిరిట్. కమ్ అండ్ దెన్ హియర్ ద మెసేజెస్ ఆన్ ద క్రాస్. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టాలండి. విడిచిపెట్టడానికి చాలామంది మనసు ఉండదు. మీదున్నది ఇయ్యాల, చంకలున్నది కింద పడొద్దు. ఇది కావాలి, అది కావాలి. మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ దే వాంట్ టు ఎంజాయ్ బోత్ వరల్డ్స్. మీరు గమనించినారా? 2 లోకాలు అనుభవించాలి వాళ్ళు. వాళ్ళకు ద్విమనస్సు అన్నమాట. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్ పీపుల్. ద్విమనస్కులను యెహోవా ద్వేషిస్తాడు. చిన్నప్పుడు అంటారు కదా, నీకు అవ్వ కావాలా, బువ్వ. కరెక్ట్. అవ్వ కావాలా, బువ్వ కావాలా, దేవుడు కావాలా, ఈ లోకం కావాలా. దే థింక్ దే ఆర్ వెరీ స్మార్ట్. బట్ నో మ్యాన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. ఇద్దరు యజమానులకు ఇవ్వడు దాసుడు కాలేడు. దేవుణ్ణి ఎంచుకో. దట్స్ ద గ్రేటెస్ట్ విజ్డమ్. ఇక్కడ
మరి అంటున్నాడు, ఇవన్నీ వదిలే విశ్వాసమును కర్తయు, మూల భాషలో సేనాధిపతి అన్నది, కింద ఫుట్ నోట్లు, సేనాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉంటాడు. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నీవు చూడాలి. ఈ శిలువ ధ్యానాల్లో నీ కొరకు బలి అయిన యేసు శిలువలో వేలాడే దృశ్యాన్ని నువ్వు చూస్తూ ఉంటున్నావు. సిలువను చూస్తూ ఉన్నావు. ఒక పాట నాకు గుర్తొస్తుంది, ఒక లైన్, సిలువను చూచూ కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచూ కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నలిగి కరిగి నీరగుచున్నదిరా, సిలువే నా శరణ ఆయనురా, నీ సిలువే నా శరణ ఆయనురా. హల్లెలూయా. పాడుకోండి మంచిగా సిలువ ధ్యానాల్లో పాటలు. ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. మీకు పని చాలా ఉంది, ఉపవాసం ఉండలేరంటే ఒక్క పూట మానండి. లేక నాన్ వెజ్, అబ్స్టైన్ ఫ్రమ్ నాన్ వెజ్, సుఖ భోజనం నుండి మీరు విరమించుకొని సాత్వికమైన భోజనం తినండి. హంబుల్ యువర్ సెల్ఫ్, దట్ ఇండికేట్స్ యు ఆర్ హంబ్లింగ్ బిఫోర్ గాడ్. మనం నాన్ వెజ్ తినకుంటే దేవునికి ఏదో మేలు చేస్తున్నట్టు కాదు. నువ్వు ఉపవాసం ఉంటే దేవునికి కాదు నువ్వు చేసేది మేలు, నిన్ను నీవు తగ్గించుకొని దేవుని కృపను పొందుకుంటున్నావు. దేవుని స్తోత్రం. దేవుని జాలి నీ మీద నీ కుటుంబం పొందుకుంటున్నావు. సిలువను తట్టే ఏకగ్రీవంగా చూస్తున్నావు. వీఆర్ ఫోకసింగ్ ఆన్ జీసస్, ఫోకసింగ్ ఆన్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్, ఆన్ ద లవ్ ఆఫ్ జీసస్, ఆన్ ద హోప్ ఆఫ్ జీసస్, ఆన్ ద ఫెయిత్ యూ హ్యావ్ ఇన్ ద క్రాస్. కాబట్టి ఇవన్నీ మీరు చేయాలని నేను కోరుతున్నాను. తర్వాత తొందరలో చెప్పి ముగిస్తాను. ఇక్కడ సిలువ మీద నువ్వు ఏకాగ్రత చూపినప్పుడు మరి నీవు సహనాన్ని పొందుకుంటావు. గ్రేట్ బై ప్రోడక్ట్ ఇన్ మెడిటేటింగ్ ద క్రాస్ ఈజ్ పేషెన్స్. ఒక మంచి మాటను చూడండి, 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకగా ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని. పటు బాధల్లో యేసు ప్రభు యొక్క సహనం చూడాలి. నన్ను మార్చింది సిలువ అండి, నిజంగా చెప్తున్నాను. బ్యూటీ సాలూన్స్ పోతే బిఫోర్ ఇట్లుండింది, ఆఫ్టర్ ఇట్లుందని 2 పిక్చర్లు కనబడుతుంది కదా. బిఫోర్ జాయ్ చరణ్ మీరు ఊహించలేరు, ఎందుకంటే ఒక టెర్రర్ లాగా ఉంటుండే నేను, ఎక్కడైనా కానీ టెర్రరే. అయితే దాని తర్వాత ఒక సింహం ఒక మేకపిల్ల అయిపోయింది. హల్లెలూయా. అవును, దెర్ వాజ్ అ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకే నేనంటే బిఫోర్ ఒక పిక్చర్, ఆఫ్టర్ ఒక పిక్చర్ పెట్టుకోవాలమ్మా. లేకుండా అన్నిటో చిరాకు వచ్చేది. నేను మోస్ట్ ఇల్ టెంపర్డ్ ఉమెన్ నేను. కానీ ఇప్పుడు సిలువ ధ్యానాలు అయిన తర్వాత మరి ఎంతో సహనం పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. పేషెన్స్. అందుకంటున్నాడు మీ ప్రాణాలు కొన్నిసార్లు అలసిపోతాయి, విసిగిపోతారు రోజు రోజు మీకు వచ్చే సమస్యల ద్వారా. కానీ మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకగా ఉండాలంటే మీరు తప్పకుండా సిలువను ధ్యానించాలి. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా ఎన్ని కార్యాలు చేసినారు, మరి వారిని పూర్తిగా క్షమించి సిలువలో పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించు. అది ఆ లెవెల్కు రావాలన్నమాట మనం. హల్లెలూయా. ఆ లెవెల్కు అంటే నిన్ను ఇబ్బంది పెట్టిన వారి కొరకు ప్రార్థించడం, నిన్ను హింసించిన వారిని ప్రేమించి వారి కొరకు విజ్ఞాపన చేయడం. అదే చేసినాడు యేసుప్రభు. యేసుప్రభు చెప్పి చేయకుండా లేడు. వాట్ హీ ప్రీచ్డ్ హీ ప్రాక్టీస్డ్ ఈవెన్ అన్ టు ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్. క్షమించమని ప్రార్థిస్తున్నాడు. మరియు పాపాత్ములు చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు. ఆయనను మీరు తలంచుకొనుడి అని అంటున్నాడు. తర్వాత పౌలు చెప్పిన మాట, నువ్వు యేసు వైపు చూస్తున్నావు అన్నమాట. జీసస్ who sacrificed his life for you, who shed his blood till the last drop. You are looking at him, the author and finisher of your faith. ఇంకో మంచి మాట మీకు గుర్తు చేయాలి.
ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడు? సిలువ మరణమై పునరుద్ధానుడై ఆరోహణుడై ఆయన పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమందుండి మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే విశ్వాసుల సమూహం ఉన్నది. గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరిస్తుంది. యేసు ప్రభు సన్నిధి ఉంది. శ్రమపడు వారి మీద తన ఆత్మ నిలుస్తుందని పేతురు తన పత్రికలో అంటున్నాడు. పైగా ఆయన తండ్రి కుడిపార్శ్వమందుండి మన కొరకు నిరంతరం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మన ముందున్న ఆనందము కొరకు, తన ముందున్న ఆనందం కొరకు ఆయన సిలువను ఏం చేసినాడంట? సహించినాడంట. దేవునికి స్తోత్రం. ఆ సిలువ సహనాన్నే మనము మరి సిలువ ధ్యానాల్లో ధ్యానించబోతున్నాము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేసి ముగించుకుందాం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు, నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు, నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. సిలువను గురించి మేము 40 రోజులు ధ్యానించబోతున్నాం తండ్రి. మరి నీ ఆత్మ మా మీద నిలిచి ఉండాలి. మా ప్రయత్నాలన్నీ సఫలపరచండి. ఉదయకాలమే నిన్ను వెతకడానికి, వేకువని నిన్ను వెతకడానికి సహాయం దయచేయండి. 4 నుండి 7 వరకు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో 40 రోజులు జరుగుతున్న ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో మీరు తోడుండాలని కోరుతున్నాను. సహాయం తెచ్చండి. ప్రతి విశ్వాసిని బలపరచండి. సిలువ మహిమలని దాసురాలు 40 ప్రసంగాలు చేయడానికి సహాయం, శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి. మేము ఆరంభిస్తున్న సిలువ ధ్యానాలను కూడా మీరు చేతులెత్తి దీవించండి. మా ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని సెలవిచ్చిన దేవా, ఎంతోమంది ఆశీర్వదింపబడినారు. ఎన్ని సంవత్సరాలు ఎంతోమంది దీవింపబడినారు. ఎన్నో కుటుంబాలు బాగైంది, ఎన్నో విడిపోయిన కుటుంబాలు కట్టబడినాయి. ప్రభువా, సంతానం లేని వారికి సంతానం ఇచ్చినావు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చినావు, వివాహం చేసినావు నాయన. మంచి జతల్ని ఇచ్చినావు. ఉపవసించి ప్రార్థన చేసి నీ సన్నిధి, నీ సిలువను ధ్యానించినప్పుడు మాకు దొరకని ఆశీర్వాదం అంటూ లేదు నాయన. అనేక గర్భాలు తెరవబడింది ప్రభువా. సంతానం ఇచ్చి ఆశీర్వదించినావు. చీకటి శక్తులు కాలిపోయినవి ప్రభువా, నీకు స్తోత్రం. ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఏమని మేము వివరించగలం నాయన. నువ్వు చేసిన మహత్కార్యాలన్నిటి కొరకు నేను స్తుతిస్తూ ఈ మా యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చేతులెత్తి ఆశీర్వదించి నీ దాసురాలు బలపరచండి. నాకు సహకరిస్తున్న ఈ టీం అంతటిని మీరు ఆత్మతో నింపి వాడుకోమని, వచ్చే ప్రజలందరి మీద నీ ఆత్మ వర్షము కుమ్మరించమని, వాక్యోపదేశం చేస్తున్న వారిని ఆత్మలో ప్రభా మీరు రెట్టింపు ఆత్మతో వారిని నింపి నడిపించి నువ్వు ఈ మాటలు వారి నోటికుండా మేము వినాలని దాసురాలను కూడా బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనతో సదాకాలం తోడుగా ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్, YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. డిజిటల్ సర్వీస్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు